మర్చిపోతాం ప్రియులారా. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. అంత పెద్ద గొలియాతు అండి, ఇంతమంది ఇశ్రాయేలు జనసమూహం ఉన్నారండి, వీళ్ళల్లో ఒక్కడు కూడా ముందుకు రాలేదు, కానీ దావీదు ముందుకు వచ్చాడు. 17వ అధ్యాయం 43వ వచనంలో, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే. ఎవరంటున్నారు? ఫిలిష్తీయుడు అయినటువంటి గొలియాతు అంటున్నాడు, బాబు కర్ర తీసుకుని వస్తున్నావేంటి నా మీదకి? ఏ కర్ర తీసుకొచ్చాడు దావీదు? కర్ర తీసుకుని వచ్చాడు కదా. ఏ కర్ర తీసుకొచ్చాడు దావీదు? గొర్రెలు మేపే కర్ర. మోషే దగ్గర ఒక కర్ర ఉంది. అదే కర్ర దేవుని కర్ర. దేవుని కర్ర అంటే దేవుడు సపరేట్గా ఏమైనా కర్ర ఇచ్చాడా? దేవుడు సపరేట్గా ఇవ్వాల. మోషే అరణ్యంలో గొర్రెలు కాసేటప్పుడు ఆయన దగ్గర ఒక కర్ర ఉంది. చూసక క్రియలు చేసేటప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర కింద పడేయమన్నప్పుడు కర్ర పామవుతుంది. ఆ కర్రనే దేవుడు అభిషేకించాడు నీ దగ్గర.